చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి సర్కార్ ఆంధ్రప్రదేశ్లో ఏర్పడిన దగ్గర నుండి కేవలం 11 సీట్లకే పరిమితమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దాన్ని మరింతగా కార్నర్ చేసి నిర్వీర్యం చేయాలి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైసీపీని ఒక నామమాత్రంగా మిగిల్చాలి అనే ఆ ఎత్తుగడతో చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని కూటమి పార్టీలు ముందుకెళ్తూ ఉన్నాయి. వాళ్లకు ప్రతిదీ కూడా వాళ్ళ అధికారాన్ని అడ్డుపెట్టుకొని, వ్యవస్థలను అడ్డుపెట్టుకొని వైసీపీ మీద వరుస పెట్టి అస్త్రాలు సంధిస్తూనే ఉన్నారు. మరి వాటన్నిటిని తట్టుకొని ఏ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబడగలదు, బలోపేతం కాగలదు అన్నదానికి రాబోయే రోజులే సమాధానం చెప్పాలి. ఈ క్రమంలో తాజాగా క్యాబినెట్ మరో కీలక సవరణకు ఆమోదం తెలిపింది. అది కూడా టార్గెట్ వైసీపీగానే అండ్ క్షేత్రస్థాయి వరకు కూడా వైసీపీని నామమాత్రం చేయడం, మరింత బలహీనం చేయాలి అనే టార్గెట్గానే ఆ కీలక సవరణకు ఆమోదం తెలిపారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ పార్టీని కాపాడుకోవడం కోసం, మరింత బలోపేతం చేసుకోవడం కోసం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో చూడాలి. ఇప్పుడు క్యాబినెట్ ఆమోదించిన కీలక సవరణ ఏంటి? ఇప్పటి వరకు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి పరిధిలో ఉన్న స్థానిక సంస్థల చైర్మన్లు ఎవరైతే ఉంటారో ఆ చైర్మన్ల మీద అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలి అంటే కనీసం 4 సంవత్సరాల టైం అయిపోయి ఉండాలి. కనీసం 4 సంవత్సరాల తర్వాతనే అవిశ్వాసం ప్రవేశపెట్టే విధంగా చట్టం ఉంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో దాదాపు అన్ని మేయర్లు, అన్ని జిల్లా పరిషత్ చైర్మన్లు కూడా, అన్ని మున్సిపాలిటీలు తాడిపత్రి తప్ప ఇంతకుముందు వైసీపీ ఖాతాలోనే పడ్డాయి. ఇప్పటికీ అన్ని జిల్లా పరిషత్ చైర్మన్లు, మేయర్లు ఇవన్నీ కూడా వైసీపీ ఖాతాలోనే ఉన్నాయి. కార్పొరేటర్లు, జెడ్పీటీసీలు తెలుగుదేశం పార్టీ, జనసేనలోకి వాళ్ళు చేరుతూ ఉన్నా కూడా ఆ చైర్మన్, మేయర్ స్థానాలను దక్కించుకోవడం కోసం వాళ్ళు అవిశ్వాసం పెట్టి సో దట్ వాళ్ళ పార్టీ ఖాతాల్లోకి అవి లాక్కునే ఆ పరిస్థితులు, ఎందుకంటే చట్టం ఉంది. అందుకని తాజాగా క్యాబినెట్ ఏం చేసింది? అవిశ్వాసం ప్రవేశపెట్టాలి అంటే కనీసం 4 సంవత్సరాలుగా ఉన్న నిబంధనను 2 ఏళ్లకు కుదించుకుంటూ క్యాబినెట్ ఆమోదం తెలిపింది. నెక్స్ట్ ఎటు శాసనసభ సమావేశాలు జరుగుతున్నాయి, అందులో ఆమోదించేసుకుంటారు. 4 సంవత్సరాలుగా ఉన్న అవిశ్వాసం ప్రవేశపెట్టాలనే నిబంధన 2 ఏళ్లకు వచ్చింది. 2 ఏళ్లకు వచ్చిందంటే ఇప్పటికి అది అయిపోయింది, ఆ 2 ఏళ్ల టైం. సో ఇక అవిశ్వాసం పెట్టొచ్చు. ఆ చైర్మన్ స్థానాలన్నీ కూడా తెలుగుదేశం, ఆ కూటమి పార్టీలు, అంటే కూటమి పార్టీలు తెలుగుదేశం అనుకోండి, వాళ్ళ ఖాతాలో వాళ్ళు జమ చేసేసుకోవచ్చు. సో ఇక ఎంతమంది చైర్మన్ల మీద కన్నేసి ఎంతమంది చైర్మన్లను దించేయగలుగుతారు? క్షేత్రస్థాయి నుంచి కూడా జెడ్పీటీసీలను, వీళ్ళను, వాళ్ళను, మండల స్థాయి నుంచి కూడా వాళ్ళను ఏమంటారు ఇటువైపు లాగుతారు, చైర్మన్ గిరిని ఎగరేసుకుపోతారు. క్షేత్రస్థాయి నుంచి కూడా వైసీపీని మరింత బలహీనం చేయాలని చెప్పే ఆలోచన. ఎక్కడైనా 40% ఓటు బ్యాంకు ఉంది వైసీపీకి. ఎవరైనా నాయకులను చూసుకుని ఆ ఓటు బ్యాంకు ఉంది అని చెప్పి నేనైతే అనుకోవట్లేదు. జగన్ గారిని చూసి ఆ ఓటు బ్యాంకు ఉండొచ్చు. వీళ్ళు ఇటువంటి దుందుడుకు చర్యలకు ప్రతి దగ్గర పాల్పడుతూ వైసీపీని ఏదో నిర్వీర్యం చేద్దాం అనుకుంటే వాళ్ళు మరింతగా ఏకీకృతమయ్యే అవకాశమే ఉంటుంది. రాజకీయంగా ఎప్పుడు 2 ఏళ్ళ 4 కాదు. ఎదుటోళ్ళు అధికారం ఉంది కదని చెప్పి బలహీనం చేసేద్దామంటే ఇంకా అటు సైడ్ వాళ్ళు బలహీనం అయిపోతే ప్రతి దగ్గర ఇక డెమోక్రసీ అనే దానికి అర్థం ఉండదు. ఇంకా మొత్తం జీవితం అంతా అధికారంలో ఉన్న పార్టీలే అధికారంలో కొనసాగుతాయి. సో వీళ్ళు ప్రతిదీ కూడా జగన్నో వైసీపీనో నిర్వీర్యం చేసేయాలని చెప్పి ముందుకెళ్లే కొద్దీ అదే వీళ్ళకు బూమ్రంగ్ అయ్యే అవకాశం కూడా లేకపోలేదు. సరే, ఇప్పుడైతే మరి చట్ట సవరణను ఆమోదించారు. నెక్స్ట్ ఏ చైర్మన్ల మీద కన్నేసి వైసీపీ ఖాతాలో ఉన్న వీళ్ళు లాగేసుకోగలుగుతారో చూద్దాం.